ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక గుప్పెడు వరకు కొత్తిమీర, అలాగే ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసుకుని కారానికి సరిపడినట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 వేసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని మనము బ్లెండ్ చేసుకోవాలి. ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని అవసరమైతే మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ మొత్తం బ్లెండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకున్న దాన్ని మనము శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్నటువంటి ఈ ఫిష్కి మనము ఈ మసాలాని పట్టించుకోవాలి. మనం ఫుల్ ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనం మసాలా అంతా కూడా దానికి అబ్జర్వ్ చేసుకోవడానికి ఇలాగా ఘాట్లులాగా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇవి సందువా చేపలండి. మొత్తం అంతా కూడా వీటికి మసాలాని పట్టించేయాలి. మసాలా అంతా పట్టించి మీకు టైం ఉంటే ఒక గంట వరకు ఉంటే టేస్ట్ బాగుంటుంది. మీకు టైం లేకపోతే ఒక అరగంట అయినా సరే ఇలా మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా ఈ మసాలాను అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గంట పాటు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెనం తీసుకుని దాని మీద ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ వేసి పెనం వేడైన తర్వాత మాత్రమే వీటిని పెట్టుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఫ్రై అయ్యేంత వరకు వాటిని కదపకుండా ఉంచుకోవాలి. తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుందాము. ఇటువైపు కూడా ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూసారా, మంచి రోస్ట్గా చక్కగా వేగాయి. ఇటువైపు కూడా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మన ఈ ఫుల్ ఫిష్ ఫ్రై అనేది చక్కగా తయారైపోతుంది. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇది మనం సాంబార్లోకి అయితే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, చక్కగా ఫ్రై అయింది. మొత్తం అంతా కుక్ అవుతుందండి. ఇది మనకి ఫ్రై అవుతుందా, లోపల పచ్చిగా ఉంటుందా అనే డౌట్ అక్కర్లేదు. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా టైము దీని మీద స్పెండ్ చేసి చక్కగా వేయించుకుంటే చక్కగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూసారా, మొత్తం అంతా కూడా ఫిష్ అంతా బాగా కుక్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.